అనంతపురం ఎస్కే యూనివర్సిటీ సమీపాన లక్షలాది రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాప్తాడు మండలం ఆకుతోటపల్లి గ్రామ పంచాయతీ మార్తిపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయి మనోజ్ఞ సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆలయం 5 రోజుల పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. 5 రోజుల పాటు సాగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వివిధ రకాల పూజలు, జపాలు, హోమాలు, హారతులు చేపట్టారు. ఎస్కే యూనివర్సిటీ ప్రముఖులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాయిబాబా భక్తుల సందోహంతో ఆ ప్రాంతం కన్నుల పండుగగా మారింది. మహిళల భక్తి పాటల ఆలాపన, కోలాటం నుంచి వచ్చిన ప్రత్యేక బృందాల కోలాటం, ఉరుముల విన్యాసాలు, గొరగయ్యల డాన్సులు తదితరాలతో ఆ ప్రాంతం కన్నుల పండుగగా మారింది. ఈ ప్రాంత వాసులకు షిరిడి సాయిబాబా మందిరాన్ని నిర్మించాలన్న సంకల్పంతో ఎస్కే యూనివర్సిటీలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు ఒక బృందంగా ఏర్పడి నిర్మాణానికి నాంది పలికారు. ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న పిఎల్ శ్రీనివాసరెడ్డి ఈ ఆలయానికి వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన చొరవ తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతో ఆయనే అధ్యక్షులు కొనసాగారు. అనంతరం ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆలయ నిర్మాణం కొంతకాలం కుంటుపడింది. ఇదే కారణంతో కాకుండా వివిధ కారణాల నేపథ్యంలో ఆలయ నిర్మాణం కొంత వెనుకబడింది. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో సవాలుగా తీసుకున్న కమిటీ సభ్యులు త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ప్రారంభించారంటే అది బాబావారి కృపే అంటారు వాళ్ళు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్రాంత వైస్ ఛాన్సలర్లు, విశ్రాంత అధ్యాపకులు, వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి, షిరిడి సాయిబాబా మందిరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయచంద్ర చౌదరి తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వీరారెడ్డి, కార్యదర్శి రమణ, సంయుక్త కార్యదర్శి రంగయ్య, కోశాధికారి రమేష్ బాబు, సభ్యులు సూర్యనారాయణ తదితరాలు ఈ ప్రారంభోత్సవ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులకు నిర్వాహకులు ప్రసాదాల పంపిణీ, భోజనాలు ఏర్పాటు చేశారు. సమర్పయామి వస్త్రార్థమక్షరాన్ సమర్పయామి యజ్ఞవిధాతమక్షరాన్ సమర్పయామి అందుకే సైడ్ నుంచి తీసుకోండి.
नमस्करोमि सद्गुरु साईनाथ महाराज के लक्ष्मी रमण गोविंदा रमण गोविंदा जनरेटर स्टार्ट చేద్దామా ముఖం కొననా నేను స్టార్ట్ చేద్దాం जनरेटर ఉంది సార్ जनरेटर धनं धान्यं सतसंवत्सरं आयो आरोग्यामैश्वर्याभिवृद्धिरस्तु मनोवाञ्छावसिद्धिरस्तु गोत्रगोत्राभि वरुद्धिरस्तु श्री सद्गुरु साईनाथ स्वामी देवता अनुग्रह प्रसादसिद्धिरस्तु విజయ్ చైర్మన్ ఎప్పటి నుంచి అసజమానస్య గోత్రోద్భవస్యాం ఆర్చితగోత్రోద్భవస్య సురేష్నామధేయస్య ద్రౌజ్ఞః పల్లవీనామ్యః గౌరీష్నామధేయస్య దివేష్నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యం ధైర్యం ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సద్గురు సాయినాథ స్వామి దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు జమానస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య అందుకే సకుటుంబానం నమః ఆపద్బాంధవాయ నమః నాథ్యవందవే నమః భక్త్యముక్తిదారాయ నమః ప్రియాయ నమః శ్రీవర్ధనాయ నమందర్యామనే నమః దుర్గానందాయ నమః నిత్యానందాయ నమః సంసార నమస్తాపనాయ నమః శ్రీ నమస్వద్గురు సాయినాథాయ నమః ప్రదక్షిణమస్కార అంజగరిష్య యాని కాని చ పాపాని జన్మాని కృతాని చ తాని తాని ప్రదక్షిణ్య పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపసంభవః త్రాయిమాన్ కృపయా దేవాశరణాగతవచ్చలః స్మితం శరణం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయి ఈశ్వరః సాయినాథ స్వామి దేవతా అనుగ్రహప్రసాద సిద్ధిరస్తు దీర్ఘసుమంగళాని భవంతు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మనోవాంఛాఫల సిద్ధిరస్తు గోత్రగోత్రాభివృద్ధిరస్తు ధ్రువంద్రేవ బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్రాగ్నిశ్చాస్కందాయేతాం ధ్రువం తదేవ లగ్నం ధ్రువం తదేవ నారాయణం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే త్రేం యుగం స్మరామి साईनाथ महाराज के
ఇంకో అది కూడా తీసుకో, ఈ షాలో కూడా తీసుకో. ఎందుకంటే మీకు వాట మన వాట ఇట్లా ఊర్లు ఇచ్చేది నాకు అంతా మాకు తక్కువ కాబట్టి అదే ఉండేది ఉద్దేశాలంగా లోపాలి జాయింట్ సెక్రటరీ రమణగారు చెప్పినట్టు 2002 సంవత్సరంలో కార్యక్రమం కుదురు కాల్చి 2014 ఆచార్య విశ్లేషకుడు ఆచార్య పిఎల్ శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సార్ గారు అధ్యక్షులుగాను, వీరారెడ్డి గారు ఉపాధ్యక్షులుగాను, నేను ఏవి రమణ కార్యదర్శి గారు, రమణ సంయుక్త కార్యదర్శి గారు, డాక్టర్ బందేశ్వర గారు, చంద్రరాజు గారు, తర్వాత సూర్యనారాయణ, పుల్లన్న, పెద్దయ్య, నర్సింగ్ గారు ఇంట్లో కార్యదర్శులుగా ఏర్పాటు సలహాలు తీసుకొని ఇంకా ఏం చేస్తే ఈ సంస్థ అభివృద్ధి చెంది ప్రజానికి దానికి మేము ప్రణాళిక చేయాలని ఆలోచనలు ఉన్నాము. కాబట్టి ఈ ఆలోచనలు ఈ ఆర్థిక ప్రజలు తర్వాత ఈ తెలుగు ఏదో విధంగా స్పందిస్తున్నారు. మాజీ కూడా వాళ్ళకు మా ధన్యవాదాలు, మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. మేము చేసి ఈ కార్యక్రమాన్ని జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు సహాయ సహకారాలు అన్ని రూపాల సహాయ సహకారం మాకు అందించినట్లయితే ఈ సంస్థ మన అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియాలో కూడా ఒక రకమైన ఎగ్జామినేషన్ కానీ ఒక మోడల్గా ఏదో చేయాలని సదుద్దేశంతో మేము ఉన్నాం. ఏ విధంగా అయితే మనీ కాదు వ్యవసాయంగా ఏదో కొన్ని చేయాలని సంకల్పంటున్నాము. సాయిబాబా యాక్చువల్గా అతను భగవంతుడని ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు. సమ్మన్ హూ ఎక్సెల్స్ ఎవ్రీ నార్మల్ హ్యూమన్ బీయింగ్, అంటే సమాజంలో ఉన్న చాలామంది ఒకలాంటి జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళలో ఒకరు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళకి చూపిస్తారు. అలాంటి వ్యక్తిని గురువుగా పెట్టుకొని మనం ఆ దారిలో నడవడానికి కొంతమంది కారణజన్యులుగా పుడతారు. అలాంటి వాళ్ళు గురువులు. మనకన్నా అద్భుతంగా బతికాడు కాబట్టి బతకగలిగే మార్గాన్ని చూపించాడు కాబట్టి దేవుడు అని అనుకున్నాం. కానీ అతను ఎప్పుడు చెప్పుకోలేదు. అలాగే నాకు తెలిసిన వ్యక్తి గురువులకు శిష్యులు పుత్రులు అని వేరే ఎవరో కవి చెప్తే అది నాకు చెప్పాడు. అంటే శిష్యుని పుత్రులాగా నువ్వు చూడగలిగిన వ్యక్తులు గురువులు, అసలైన గురువులు. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ గుడికి పునాది వేసిన ఫౌండేషన్ పూజ చేసిన ఆచార్య విశ్రాంత్ ఆచార్యులు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆ పూజతో పాటు సాయి స్ఫూర్తిని కూడా ఇందులో కలిపారు. ఆ రోజు శంకుస్థాపనప్పుడు తను ఉన్నాడు. అతని రక్తమే నాలో ప్రవహిస్తుంది. సో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నా లోపల మా నాన్న ఇదంతా చూసి సంతోషిస్తున్నాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను ఒక్క లైన్తో ముగిస్తాను. ఈ జనరేషన్ వాళ్ళందరికీ విపరీతమైన భక్తులు, వీళ్ళకి ఇంత కష్టంగా ఉంది రిసోర్సెస్ని కలెక్ట్ చేయడానికి. అలాంటిది మా వయసు వాళ్ళకి ఇలా కంపెనీ చెప్పినట్టు శ్రద్ధ తగ్గింది, సభ్యులు తగ్గింది, అన్ని తగ్గింది, పట్టు తగ్గింది. సో నేను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలని అనుకుంటున్నాను. మా నాన్న చెప్పిన బోధనలు నాకు ఎలా పనికొచ్చాయో, నాకు మా నాన్న గురువు, మా నాన్నకి సాయిబాబా గురువు. సో అక్కడి నుంచి ఫ్లో అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే మా జనరేషన్ వాళ్ళు ఇలాంటి వాటిని కాపాడుకోవాలి, కొత్తవి కట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఒక చిరు ఉద్యోగిని. నా స్తోమతకి తగ్గంత నేను విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. సో అలాగే నన్ను చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వాటిని పదిలంగా ఉంచుకోవాలని